బైకులు, కార్ల మీద జీఎస్టీ తక్కువైందని కొంతమంది సంతోషపడ్డారు కదా! రేట్లు తగ్గినాయని మన చాలామంది అంటే ఎప్పుడు అక్టోబర్ అనుకుంటా. సెప్టెంబర్, అక్టోబర్‌లో జీఎస్టీ తక్కువైంది. మరి తగ్గినప్పుడు చాలా ప్రచారం చేసినాయి. మరి జీఎస్టీ తగ్గింది. మాకిగ హ్యాపీ హ్యాపీ అని చాలామందైతే చాలా ప్రచారం కూడా చేసిర్రు కదా! ఇక అయిపోయిందన్నట్టు. ఆ ముచ్చట 3 నాళ్ళే. ఇప్పుడు ఆ తగ్గిన మందం వీళ్ళు పెంచనీకే మళ్ళా రెడీ అయ్యిర్రు. ఇక్కడ చూడొచ్చు. కొత్త బైక్ మీద సెస్ 2000 అంట. కారు మీద 5000, భారీ వాహనానికి 10,000. గవర్నమెంట్ వాళ్ళు ఎట్లుంటారంటే ఇట్లా ఇచ్చినట్టే ఇస్తారు. ఇక్కడ కుడి చేత్తోనిచ్చి ఎడమ చేతికి గుంజుకుంటారు. అంటే తెలవకుండా లాగేయడంలో వీళ్ళు ఇక దిట్ట అన్నట్టు. మరి ఇప్పుడు ఈ సెస్ వేసిరంట. ఇప్పుడు బైక్ కొంటే మళ్ళీ 2000 పెరుగుతుంది. కారు కొంటే 5000 పెరుగుతుంది. ఇక పెద్ద వాహనం కొంటే 10,000 అయితే పెరుగుతుందంట. మరి రహదారి భద్రతా సెస్ అంట. మరి ఎన్ని ఎన్ని ట్యాక్స్లు వేస్తారో ఏందో తెలియదు. మనం బండి తీసుకున్నప్పుడు రోడ్ ట్యాక్స్ కడతాం, లైఫ్ ట్యాక్స్ కడతాం, ఇంకో ట్యాక్స్ కడతాం, ఆ ట్యాక్స్ కడతాం. మళ్ళీ టోల్ గేటు మళ్ళీ ఆల్రెడీ రోడ్ ట్యాక్స్ కట్టినాం. రోడ్ ట్యాక్స్ కట్టినామంటే అర్థం ఏంది? రోడ్ లేనికే గవర్నమెంట్కి మనం డబ్బులు ఇచ్చినట్టు. కానీ ఆ డబ్బులు అట్టే పోతాయి. మళ్ళీ ఆడ టోల్ గేట్లు అంటారు మళ్ళీ. మరి ఆ టోల్ గేటు అది కూడా అంటే ఆల్రెడీ దీనికి ఉంది కదా, మళ్ళీ అక్కడ పోతే మళ్ళీ అది టోల్ గేట్. అదేంటంటే మిగతా రోడ్లో కాదు, స్పెషల్ రోడ్డు, దీనికి కట్టాలంటారు. అది అయిపోయిందా? ఇప్పుడు భద్రతా సెస్ అంట. మరి భద్రతా సెస్ తీసుకొని మన భద్రతకి ఏమైనా హామీ ఇస్తారా అనేది చూడాలి. అసలు నిజంగా దీని మీద ఎవడన్నా గట్టిగా ఫైట్ చేయాలి. ఎవరు చేస్తలేరు. ఇక ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకురంట. ఏటా 300 కోట్ల రాబడి వస్తుందంట. నిజంగానే సుప్రీం ఆదేశాలను వీళ్ళు కరెక్ట్ పాటించి వచ్చే 300 కోట్లను రహదారి భద్రత కోసమే ఉపయోగిస్తే మంచిదే. కానీ అవి ఎక్కడ పోతాయో ఏం చేస్తారో ఎవరికి తెలియదు. మనం అనుకుంటాం కదా 300 కోట్ల రూపాయలు ఎక్కడో పోతాయి. అవి రహదారి భద్రత అని రాస్తారు, అది ఎటో పోతాయి, ఏమో అయిపోతాయి. మరి తేలికపాటి రవాణా వాహనాల త్రైమాసిక పన్ను లైఫ్ ట్యాక్స్గా మార్చిరాట. మొత్తంగా అయితే ఇప్పుడు కొత్త బైక్ కొంటే 2000 సెస్, కారు కొంటే 5000, భారీ వాహనాలు అయితే 10,000 ఇవ్వాలంట. ఇదంతా అదనపు భారమే. రాష్ట్ర ప్రభుత్వం వాహన కొనుగోలుదారుల నుంచి రోడ్ సేఫ్టీ సెస్సు వసూలు చేయాలని నిర్ణయించిందట. ఆల్రెడీ ఈ బిల్లు శుక్రవారం సభలో ప్రవేశపెట్టిందట. ఇక అయిపోయింది, ఇంకేముంది. ఇక రోడ్డు ప్రమాదాల మీద మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిరట. మరి నిజంగానే రోడ్డు ప్రమాదాలు అయితే ఆందోళనకరంగానే ఉన్నాయి. మరి మన రోడ్లు ఎట్లున్నాయో కూడా చూసినా. నిన్న శాసనమండలి చైర్మన్ ఆయన మాట్లాడిండు. అసలు ఈ రోడ్డు ప్రమాదాలు జరిగేదే ఆ రోడ్లు మంచిగా లేక, ఆ మొత్తం గుంతల రోడ్లు ఉంటాయి. ఆయన నిజంగా మంచిగా మాట్లాడిండు. కావాలంటే మీరు బయట కూడా వినొచ్చు. మొత్తం ఆ గుంతల రోడ్లు ఉంటాయి. సడన్గా వేరే బ్రేక్ వేస్తారు, వెనకంగా వచ్చి ఇంకోటి గుత్తాడు. ఇంకా దాంతోపాటు ఇంకో మంచి విషయం చెప్పిండు ఆయన, గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనమండలి చైర్మన్ గారు అయితే. ముఖ్యంగా ఈ బస్సులు, ఆర్టీసీ బస్సులలో అయితే అసలు వాళ్ళు రోడ్లు వాళ్ళే అనుకుంటారేమో. రోడ్డు మధ్యలో పోయి ఆడ ఆపుతారు. బస్ స్టాప్ ఉంటే బస్ స్టాప్లోకి పోయి ఆపరు, రోడ్డు మధ్యలో తీసుకుపోయి ఆపుతారు. బస్ స్టాప్ ఆడెన్నో ఉంటుంది, లేమో బస్సులు ఈడ ఆపుతారు. ఇంక వెనకంగా వచ్చిన వాళ్ళంతా ఆగాలి. ఇక జరే ఉరుకులాంటోడు నాలాంటోడు ఉంటే పోయి గుత్తాడు. ఇక ఎందుకంటే ఇటు ఫాస్ట్ ఉంటాడు కదా, ఇంటి టైం ఉండదు, ఫాస్ట్ పోవాలనుకుంటాడు, ఇటు పోయి గుత్తాడు. ముఖ్యంగా ఈ బస్సులు, లారీలు కూడా ఈ హైవేల మీద లారీలు అడ్డగోలు ఏడబడితే ఆడ ఆపుతారు. కనీసం వెనకంగా ఇండికేటర్ ఉండదు, ఏముండదు. దీంతో వీళ్ళు గుద్దుకొని చాలామంది చచ్చిపోతారు. ఇవన్నీ కూడా నిన్న శాసనమండలి చైర్మన్ ఈ బిల్లు చర్చ సందర్భంగా కూడా ఆయన లేవనెత్తి. నిజంగా మంచి అంశాలు ఇవన్నీ కూడా. మరి ఇవన్నీ కూడా తగ్గిస్తారా, ఏం చేస్తారో కానీ. మరి ఇప్పుడైతే వాహనదారులకు ఎవరైతే కొత్త బైకో కొత్త కారో కొనాలనుకుంటే మాత్రం మీ జేబులకు మళ్ళీ ఒక భారం అయితే స్టార్ట్ అయింది. మరి 2000, 5000 మన తగ్గినాయి. జిఎస్టీ తక్కువ వేస్తే గంతే 5-6 వేలు తగ్గినట్టున్నాయి. అందులో మళ్ళీ 2000 గుంజుకుంటారు. మీకు నికరంగా మిగిలేది 3-4 వేలే మిగిలే అవకాశం అయితే ఉంది. అది ఇక ఇప్పుడు ఎవరైనా బైకులు అవి కొనాలనుకుంటే కొంచెం ముందే కొనుక్కోరు. ఒకవేళ 15 రోజులు 20 రోజులు అయితే మళ్ళీ ఇది కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త. బైకులు అయితే, కార్లు అయితే ఎవరైనా కొనాలనుకుంటే కొనుక్కోరు.